చేనేత కార్మికుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తానని కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ పేర్కొన్నారు. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం కొత్తపల్లి మండలం కొత్తపల్లి గ్రామంలో జాతీయ చేనేత దినోత్సవం ఘనంగా నిర్వహించారు. జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకొని ఉప్పాడ కొత్తపల్లి సురక్ష కమ్యూనిటీ హాల్లో జిల్లా చేనేత జౌళి శాఖ ఆధ్వర్యంలో జరిగిన జిల్లా స్థాయి చేనేత దినోత్సవ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ షాన్ మోహన్, పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్ఎస్ఎన్ వర్మ, జనసేన ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా చేనేత కార్మికులను ఘనంగా సన్మానించారు. తొలుత చేనేత వస్త్రాల స్టాల్ను జిల్లా కలెక్టర్, మాజీ ఎమ్మెల్యే, ఇతర ప్రజాప్రతినిధులు పరిశీలించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ చేనేత కార్మికులు ఎక్కువగా ఉండే కాకినాడ, గుంటూరు జిల్లాలో వారి సంక్షేమానికి ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతుందని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. చేనేత కార్మికులు ఎక్కువగా ఉన్న జిల్లాలు అంటే కాకినాడ కావచ్చు, తర్వాత గుంటూరు కావచ్చు, అలా ఒక 5-6 జిల్లాలు చాలా ఎక్కువ ప్రాముఖ్యమైన జిల్లాలు ఉన్నాయి. ఇందులో బాగా ఒక ఇష్యూ మన జిల్లాకు సంబంధించి వచ్చిందంటే, అంటే చేనేత కాదు కానీ బట్ సిల్క్కి సంబంధించి అంటే ఈ పట్టు పరిశ్రమ మీద ఆధారపడిన వాళ్ళకి ఇక్కడ తయారు చేస్తున్న పట్టు మదనపల్లి తర్వాత మడక్సిర ఏరియాలో కొంచెం తక్కువ రేట్ వస్తూ ఉంది. ఆ రేటుకి సంబంధించి ఏం చేయాలి, ఒకసారి క్వాలిటీకి సంబంధించి డిఫరెన్స్ ఉంది. దానికి సంబంధించి 400-500 మంది ఆ క్రాప్ ఎవ్రీ ఇయర్ వేసుకుంటారు. సో వాళ్ళకి సంబంధించి ఏం చేయడానికి గురించి ఒక ఇష్యూ రేస్ చేయడం జరిగింది. దాంతోపాటు మీరు ఇందాక అడిగిన NHDCకి సంబంధించిన సపోర్ట్ కానీ, బెంగళూరు నుంచి డైరెక్ట్గా మనం తెచ్చుకోవడానికి కావాల్సిన 20% డిస్కౌంట్ కానీ, ఇలాంటి విషయాల గురించి మళ్ళీ గవర్నమెంట్తో కొన్ని విషయంలో ఒకసారి డిపార్ట్మెంట్ డిస్కస్ చేయాల్సిన అవసరం ఉంది. అండ్ ఈ విషయంలో నా రిక్వెస్ట్ అందరికీ ఏంటంటే, ఒకసారి గవర్నమెంట్ సంబంధించిన గైడ్లైన్స్ వచ్చినప్పుడు ఈ ఇంటింటికి సంబంధించిన సర్వే చేయడం అంటే మిగతా స్కీమ్స్ కూడా చేసే అవకాశం ఉంది. నెక్స్ట్ 2 monthsలో ఇంటింటికి ఒకసారి సర్వే చేసినప్పుడు ప్రతిసారి మనం ఒకసారి సర్వే చేసినప్పుడు మన ఆలోచన వేరే పనిలో ఉండటము, లేదా ఇంకోటి కారణాల వల్ల వెళ్ళిపోవడం, మళ్ళీ వచ్చి ఆ లిస్ట్లో లేవు మళ్ళీ మనం ఇంక్లూడ్ చేయడం, ప్రతిసారి అది అంత సులువుగా యాడ్ చేయగలం. మీకు అర్థమవుతుంది కదా నీకు. సో నేను ఆ డిపార్ట్మెంట్ ముందు చూసేవాడు కదా. ఇప్పుడు ఒకసారి ఇలాంటి ప్రోగ్రామ్ స్టార్ట్ చేసేటప్పుడు కష్టమో నష్టమో ఒకరోజు ఇబ్బంది పడైనా సరే ఆ రోజు పేరు ఎక్కించుకోవడం అనేది ఉత్తమం. అంతేనా? కరెక్టే. ఒక్కసారి మిస్ అయిన తర్వాత మళ్ళీ మనం ఇంక్లూడ్ చేయాలంటే ఇంక్లూడ్ చేసే నాలాంటి ఆఫీసర్కి ఏమనిపిస్తుంది అంటే వీళ్ళు కరెక్టా కాదా ఒక అనుమానంతో చూడడం స్టార్ట్ అవుతుంది. నిజంగా జెన్యున్ ఉన్నారు కూడా ఇప్పుడు ఎందుకు వస్తున్నారు, ఇంకెవరైనా ప్రోగ్రాంతో వస్తున్నారు, ఇలాంటి క్వశ్చన్స్ వస్తాయి. సో దయచేసి ఎలాంటి స్కీమ్ సంబంధించి కానీ ఇంకొక అంటే ఏదైనా సర్వే లాంటి చేసినప్పుడు ఇదే కాదు ఏ స్కీమ్ కైనా కానీ మళ్ళీ కొత్తగా పెన్షన్ సంబంధించి కానీ, రేషన్ సంబంధించి కానీ వీటి గురించి స్కీమ్ సంబంధించి సర్వే చేసినప్పుడు దయచేసి ప్రతి కుటుంబంలో ఒకరోజు ఓపిక చేసుకొని అందరూ ఆ రోజు ఉండేటట్టు చూసుకోవాలి. ఇది అందరికీ వర్తిస్తుంది, అన్ని స్కీమ్స్కి వర్తిస్తుంది. ఓన్లీ చేనేత కార్మికులనే చెప్పండి, మీ ఊళ్ళలో కూడా చెప్పాలి. ఎంతమందికి అయితే మగాళ్ళు అంతమందికి ఇవ్వడం. రెండవది అన్నింటికంటే వీళ్ళకి ఇప్పుడు 3 స్టేట్కి ఇవ్వాలని ప్రభుత్వం ప్రపోజల్ చేస్తున్నారు కాబట్టి దాంట్లో మనం వచ్చిన డిజైన్ చేయాలి. ఏదైతే లేబర్స్కి మనం హౌసింగ్ ఇస్తున్నామో దానికి సపరేట్గా కొంత అమౌంట్ ప్రభుత్వం నుంచి వరకు తెలుగుదేశం ప్రభుత్వం మనకు ఇచ్చేవాడు. వీడికి పెట్టుకోవడానికి కావాల్సిన స్ట్రక్చర్ అదొక అడిషనల్గా లేబర్స్ వర్క్ చేయవలసి ఉంటుందండి. అది మీ ద్వారా ప్రభుత్వానికి కూడా రికమెండ్ చేయాలని తెలియజేస్తూ మరి చక్కటి కార్యక్రమం ఇవాళ మీరందరూ వచ్చినప్పుడు మనకు మరి వర్క్ కూడా మరి కమిటీగా మరి ఇంట్రెస్ట్గా కూడా రాస్తున్నారు. ఇవన్నీ కూడా ప్రభుత్వం దృష్టిలో ఇక్కడ డిస్కస్ అన్నీ కూడా ప్రభుత్వం దృష్టిలో పెడతారు. కనీసం వారానికి ఒక్క రోజున మన చేనేత వస్త్రాలను ప్రోత్సహిస్తే ఈ చేనేత కార్మికులందరూ కూడా వీరందరికీ కూడా చాలా ప్రోత్సాహంగా ఉంటుందని ప్రపోజల్ గతంలో జరిగింది. ముందు జనంగా మనం మారి వీరన్నీ కూడా మన లోకల్లో ఉన్న ప్రోడక్ట్లు కానీ ఈ చేనేత వస్త్రాలు కానీ వాడటం మొదలెడితే వీరందరికీ కూడా చాలా సహాయకారిగా ఉంటుందని, అదేవిధంగా మీరు లేవనెత్తినటువంటి పెన్షన్స్ కూడా అవన్నీ కూడా తప్పకుండా కూడా మీరు అర్హులైన వాళ్ళందరికీ కూడా అవన్నీ కూడా మీకు అందేలాగా మా పార్టీ తరఫున కానీ, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వంలో నారా చంద్రబాబు గారి నేతృత్వంలో ఈ ప్రభుత్వం ద్వారా కానీ తప్పకుండా ప్రయత్నం జరుగుతుంది.